अरे भाई वीडियो कल्लूर सरपंच भास्कर रेड्डी विजय अनिल जमीन भाई వెనక పో भाई నువ్వు కోప్స్ నా పో ఈ జమీన్ పత్రాన్ని వహిస్తుంది కృష్ణారెడ్డి ఎంపీటీ ఆయన మహేంద్ర ఆయన వైపు దుగరాజ్ పట్ల రవిరెడ్డి భాస్కర్ రాజశేఖర అందరూ సర్పంచ్ 10 మంది ఎంపీటీసీ అందరూ ఎంపీటీ అందరూ కొత్తగా వచ్చారు అది కూడా కాకుండా మా బాగా గ్రీవెన్స్ కాబట్టి కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మండల మేజిస్ట్రేట్ గారు అట్ ది సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిపాలనా నిర్వహణాధికారి శాంతి భద్రత కంప్లీట్గా కొలాప్స్ అయిపోతూ ఉన్నాయి. అనవసరమైన దొంగ కేసులు పెడుతున్నారు. మీరెక్కడో మీ ఇంట్లో ఉంటున్నారు, నేనెక్కడో నా ఇంట్లో ఉంటున్నాను. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని మర్డర్ చేయడానికి వచ్చానని చెప్పి మీరు కేసులు పెట్టే పరిస్థితి. ఎవడో ఒకటి తాగేసి ఇంటెన్షన్గా మా ఇళ్ళ మీదకి వచ్చి అక్కడ రాత్రి 9:30 వచ్చి కూతురు తెస్తాడు. వాడు అన్నా నువ్వు మీ ఇంటికి పోనా అని చెప్పి ఆడాం వస్తే ఆమెను ఇలా పట్టుకొని చూస్తే ఆమె వెనకబడిపోయింది. ఆపరేషన్ జరిగి 3 నెలలు అయిందని చెప్పి అప్పుడు ఆమె పడిపోతే ఏందబ్బా సౌండ్ చేస్తే భర్త లోపల నుంచి బయటకు వచ్చి ఏంటంటే ఏం లేదండి మా వాడు ఇంటెన్షన్గా వచ్చి డైరెక్ట్గా ఒక దొంగ కట్టు కట్టి ఆ దొంగ కట్టు నా చెయ్యి కొట్టేశారని చెప్పి యాక్చువల్గా ఆమె 100కి ఫోన్ చేసింది. ఈ విధంగా అయ్యా నాకు 3 నెలలేను నా ఇంటికి వచ్చి తాగి 9:30 తోసాడు, నేను కింద పడిపోయాను, ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అయ్యా అని చెప్పి ఆమె చెప్పి 100కి ఫోన్ చేస్తే వీళ్ళు కౌంటర్ కేసు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళు దొంగ కేసు పెట్టి చెయ్యిరిపోయిందని చెప్పేసి చేతికి కట్టు కట్టుకొని వచ్చి ఆ కట్టు కట్టిన తర్వాత ఎస్ఐ గారికి ఆ దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ దొంగ కట్టు చూపించి కేసు కట్టి చూడండి ఒక నిమిషం. ఈ చెయ్యిరిగిన వ్యక్తి ఈ విధంగా 2 చేతుల మీద లోడిచ్చి ఇలా కూర్చోగలడా? ఈ విధంగా దారుణంగా ఇలా కూర్చో ఉండే వ్యక్తి 2వ రోజు వచ్చి కట్టు కట్టి కేసు కట్టిస్తే అవసరం తెలియని ఆడవాళ్ళని 2 ఆడవాళ్ళ మీద కేసు పెడతారు, 2 మగవాళ్ళ మీద జోక్యం కల్పించుకొని ఆయన డ్యూటీ ఎంత చట్టపరిధిలో ఏదైతే ఉందో అంతవరకు ఆయన ప్రవర్తిస్తే బాగుంటుంది. ఆయన ఏదైతే రాజకీయ కక్షలో భాగమైతే ఎస్ఐని కూడా నేను పార్టీగా చేరస్తా, ఎస్ఐ మీద కోర్టుకి వేస్తా, ఎస్ఐ మీద కూడా కేసు పెడతా. ఎందుకంటే వాడెవడు తాగేసి కొవ్వు బట్టి మా వాళ్ళ మీద వచ్చి గొడవ చేస్తే ఆయన అద్దాలు కూడా కింద పడితే అక్క తీసి చేతికిస్తే వాళ్ళ మీద కేసు పెడతారు, ఆడవాళ్ళ మీద చెయ్యిరికి మీద వేషాలు వేస్తారు. ఈ విధంగా 2వ రోజు గడపారు పెట్టుకుని ఎక్కడో పడుకొని వాడు కేసు పెడతాడు, అటెండ్ మాత్రం పెట్టండి అంటాడు. వాడెక్కడున్నాడో తెలియదు, వీళ్ళ కనీసం వాళ్ళ ముఖం కూడా చూడలేదు. ఎస్ఐ చెక్కలు భార్యలు భయపడే స్థితికి రాకూడదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా ఇంటి మీద జీపులు ఈ విధంగా చేయడం రైట్ కాదు కదండి. అదే సార్ భూములు కూడా గవర్నమెంట్ భూములు కూడా ఆక్రమించే భాగంగా అడుగులు మొదలెట్టారు, మీకు ఇచ్చాము, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ ఇటువంటి సలహాలు అనుకోండి. ఎంపీడీఓ గారికి కూడా మీరు రూల్ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎవరిని పడితే వాడిని ఫీల్డ్ లేదు గ్రామం కింద సార్ అదే ఒక 5-6 నెలల క్రితం ఇచ్చారు కదా అప్పుడు పెట్టలేదు. మీరు ఒకటి వెలుగు హ్యాట్ ఆ రెండింటి విషయంలో మీరు కూడా కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి అక్రమంగా ఎక్కడ పడితే ఆడ తొలగించారు, ఫీల్డ్ తొలగించారు, ఎన్ఆర్ఐ చేస్తే ఆఖరాకి మా పార్టీకి సంబంధించిన బాగుంటుంది. కూలీ ఒకవేళ వచ్చారంటే
ఫోర్స్ఫుల్గా వాళ్ళకి బటన్ ఎక్కువ అంటే ఎక్కువ ఏరియా ఎక్కువ పని చూస్తేనే మస్తు వేస్తాం. గతంలో మీరు 2 సంవత్సరాల నుంచి అప్పుడు చూస్తుంటారు. అదేవిధంగా కొనసాగించమని, వేరే ఉద్దేశం కాదు. ఇంటెన్షనల్గా ఈ మాదిరి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా మిత్రులు అందరికీ క్లియర్గా అన్ని విషయాలు తెలుసని నేను అనుకుంటున్నాను. మన మండలంలో ఎప్పుడు లేని విష సంస్కృతిని తీసుకొస్తా ఉన్నారు. మీరు గమనించినట్లయితే గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఏ రోజైనా ఎవరి మీదైనా దొంగ కేసులు పెట్టడం కానీ, ఏ ఉద్యోగస్తున్నైనా, ఏ ఉద్యోగస్తురాలనైనా, ఏ విఓఏనైనా, ఏ ఫీల్డ్ అసిస్టెంట్నైనా, కనీసం ఏ మేట్నైనా తీసిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు పట్టుమని 2 నెలలు కాలేదు, అప్పుడే వివోఏలు తీయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు తీయడం, మేట్లు తీయడం, అంగన్వాడీ ఆయమ్మలు తీయడం, రోజుకు 2 సార్లు స్కూల్కి వెళ్లి టీచర్లు బెదిరించడం. స్కూల్స్ అనేటివి దేవాలయాలు, టీచర్స్ ఎప్పుడూ దేవుళ్లే. వాళ్ళు నిచ్చెనలాగా మనల్ని హైట్స్ కి చేరుస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఈ విధంగా స్కూల్స్ లోకి వెళ్ళి ఆ స్కూల్స్ నాశనం చేసే కార్యక్రమం ఏదైతే విఏఓలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. పార్టీలు మారినప్పుడల్లా ఉద్యోగస్తులు మారాలని చెప్పి అనేది చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి. అందరూ పేదోళ్లే. ఏ పేదోళ్ళని తీసినా వాళ్ళ కుటుంబం వీధిని పడే పరిస్థితి. ఇదంతా ఒకటి వస్తే పల్లెటూరులో అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెమ్మలాగుండే పల్లెటూరు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, విషబీజాలు నాటి, వాళ్ళకి ఒక క్వార్టర్ మందిచ్చి తాగిచ్చి, ఆడ ఏమైనా తిరిగి మాట్లాడితే వెళ్లి దొంగ కేసులు పెట్టడం, చేతులు ఇరిగిపోయాయని చెప్పేసి కట్లు కట్టుకోవడం, ఫోటోలు తీయడం, ఈ మన ఎస్ఐ గారికి పంపించడం. ఎస్ఐ గారు చేతులు ఇరగొట్టాడనే భ్రమలో రకరకాల కేసులు కట్టి, మగోళ్లే కాదన్నా ఆడవాళ్ళ మీద కూడా కేసులు. ఇది ఎక్కడో మాకేం అర్థం కాని పరిస్థితి. అదే అయిన 2 రోజులకే ఇంకొక వ్యక్తి ఎక్కడో ఉంటాడు, సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో ఉంటే ఎస్ఐ వచ్చి, అయ్యా మీరు ఎవరినో కొట్టారు, చంపారు అని చెప్పేసి జీబు ఎక్కండి అంటాడు. కనీసం వాడి ముఖం ఈడు చూడు, ఈడు ముఖం వాడు చూడు. ఇంత అరాచకమైన పరిస్థితులు, ఈ శాంతి పద్ధతులు కంప్లీట్ గా నాశనం చేయడం, ఊర్లో ఉండే పేదోళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విష సంస్కృతి వెంటనే ఆపాలని, కన్సర్న్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోవాలని, పల్లెటూరులో ఉండే జనాలకి స్వేచ్ఛా వాయువులు ఏదైతే రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా కల్పించిందో స్వేచ్ఛగా ఉండడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికే పరిస్థితి, హ్యాపీగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండే పరిస్థితి తీసుకురావాలని కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ గారు మన మేజిస్ట్రేట్ కాబట్టి ఆయన కూడా చొరవ చూపి ఈ పరిస్థితులకి అడ్డుకట్ట వేయాలని, ఒక సామరస్యంగా సమస్యని పరిష్కరించి ఒక మంచి వాతావరణాన్ని పల్లెటూరులో సృష్టించాలని మీ మీడియా తరపున ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇదే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే అదే. రాజులు పోతుంటారు, వస్తుంటారు, కానీ చట్టాలు మాత్రం పర్మనెంట్. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. ఎవరైనా అతిక్రమిస్తే 100% కోర్టుకి వెళ్తా. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఆర్టికల్ 21 ప్రకారం హైకోర్టులో పిటిషన్ వేస్తా. కంప్లీట్ గా కొండలలో ఉండే ప్రతి పేదవాడికి ప్రశాంతమైన వాతావరణంలో జీవించే హక్కు కలిగినంత వరకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, పోరాడతాను, సమస్యను పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.